ఉదయాన్నే? ఇదేమన్నా నేరమా? ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే భోంచేయాలి. ఆకలేస్తోందిరా, భోంచేద్దాంరా. రవి, ఏంటమ్మగారు ఇప్పుడు ఫోన్ చేశారు? నేను చెప్పేది విను. చెప్పండి బా. తీసుకోండి అక్క. అక్కడ పెట్టు. తలుపు దగ్గరకేసిరా. ఎందుకక్క? డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? చెప్పింది చెయ్యివే, తలుపేసిరా. కబురు చెప్పిరా అంటే నీలాంటిదే ఊరంటించొచ్చిందట. ఏదో మాట వరుసకి తోబుట్టు అనుకుంటే నా జీవితాన్నే పంచుకున్నావు కదే. నీ మీద నేనెంత నమ్మకం పెంచుకున్నాను. నిన్నొక పని మనిషిలాగా నేను చూసుకున్నాను. వయసులో చిన్నదానివైనా నిన్నొక తోబుట్టులా ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదే. దానికి నువ్వు చూపించిన విశ్వాసం ఇదేనా? నిన్నేను ప్రయోజనం లేదు, నాదే బుద్ధి తక్కువ. పందిని తీసుకొచ్చి పన్నీర్లో పడుకోబెట్టాను కదా, నీ బుద్ధి చూపించావు. ఆ రోజే ఆయన నిన్ను పనిలోంచి తీసేయమని చెప్పారు. నేనే నీ మీద జాలిపడి ఉండనివ్వమని చెప్పాను. పని మనిషిని పని మనిషిలాగే చూసుకోవాలని నా ఫ్రెండ్ చెప్పేది. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను. నీకసలు మనసాక్షి అనేదే లేదా? సిగ్గులేని జన్మ. నీ మొహం నాకు చూపించుకో. పోయే బయటికి. నువ్వే వస్తువే బయటికి వెళ్ళమనడానికి? పోనీలే పాపం అని ఊరుకుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు.
నా మొగుణ్ణి ఒళ్ళో వేసుకున్నదే కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? బయటికి పోవే. అవును, నీ మొగుడు పాలు తాగి పసివాడు ఎత్తుకుని చంకన కూర్చోబెట్టుకున్నాను. ఛీ, నా భార్య వల్ల నాకే సుఖం దొరకలేదు, ఓ రోగిష్టి దాన్ని నాకిచ్చి కట్టుపెట్టారు అని నా కాళ్ళు పట్టుకుని బతిమాలాడు నీ మొగుడు. ఆకలున్న వాడి దాహం తీరిస్తే తప్పు అంటావా? నీ వల్ల కాలేనిది ఏదో నేను చేయగలిగాను. ఓ పాపిష్టిదానా, అన్యాయంగా ఆయన మీద అభాండాలు వేస్తున్నావే, నువ్వు నాశనమైపోతావే. హే, నేను బాగున్నందువల్లే కదే నీ మొగుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన రానివ్వు, ఏం చేయాలో నిర్ణయిస్తాను. హే, నువ్వేంటే నిర్ణయించేది? మేము ఆల్రెడీ నిర్ణయించాం. వచ్చే వారం నాకు నీ మొగుడికి పెళ్లి. అబద్ధం చెప్పకూడదు, ఈ వయసులో కూడా మీ ఆయన చాలా హుషారుగా ఉన్నాడు. అన్ని రహస్యంగానే జరగాలని ఆయన అన్నారు. నేనే అంత నీతో వాగాను. ఓసి దుర్మార్గురాలా, ఎంత పనిచేసావే. ఇన్ని చేశాను, బాకీ ఉన్నది చేసేస్తా. నన్ను ఆశీర్వదించక్కో. నన్ను చంపొద్దు, నన్నేం చేయకు, నన్నేం చేయకూడదు. ఏంటంటే ఏం చేస్తున్నారు? బాత్రూంలో అమ్మ ఏదో గట్టిగా మాట్లాడుతూ ఉంది. అదేం లేదు రాణి, మేము ఊరికి మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం. ఓహో అలాగా. జస్ట్ ఇప్పుడే నిద్రపోయారు. రే, నేను బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతున్నాను. బాయ్.
అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళుంటారు అమ్మాయి గారు? ఎంతసేపు అయినా రాలేదు.